అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి సభ్యులకు, కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కొన్ని సంవత్సరాల నుంచి కొత్త మెంబర్షిప్ కోసము కొట్లాడుతున్నాం. అందరూ చాలామంది, ఎంతోమంది మరి పోరాటం కూడా చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం కొత్త మెంబర్షిప్ ఇవ్వలేదు. ఏదో ఇక చనిపోయిన కుటుంబాలకు మాత్రము ఇస్తామని చెప్పి మన వారం రోజుల కింద బోర్డు పెట్టి అవి చేస్తున్నారు. కానీ మరి కమిటీ సభ్యులు మొన్న ఎన్నికై 18 నెలలు అవుతుంది ఇప్పటికీ. మరి వాళ్ళ ఎలక్షన్ల టైంలో చెప్పిర్రు, అమ్మవారి గుడి ముంగట నిలబడి పాంప్లెట్ పట్టుకొని మేము ఖచ్చితంగా గెలిచిన వారం రోజులకి కొత్త సభ్యత్వం ఇస్తాము, ఏ విధంగా ఇవ్వాలి అనేది మరి అవన్నీ ఆలోచించి ఇస్తామని చెప్పి అమ్మవారి ముంగడ చెప్తున్నాము అని చెప్పి అమ్మవారి ముంగడ చెప్పి, కానీ మరి 18 నెలల నుంచి ఇప్పటి వరకు ఆ సభ్యత్వం ఊసేదిస్తలేరు. అసలు దాని గురించి మాట్లాడతలేరు. మరి కొత్త సభ్య అలాగే హనుమంతుని గుడి కడతామన్నారు, బొడ్రాయి కడతామన్నారు. అది కూడా వాళ్ళు కొత్త కమిటీ వాళ్ళు చేసింది ఏమి లేదు, ఇచ్చిన హామీ అయితే ఒక్కరు కూడా నెరవేర్చలేదు. మరి కొత్త సభ్యత్వం ఇవ్వడానికి ఎందుకు భయపడుతుర్రు అర్థమవుతలేదు. అంటే కొత్త సభ్యత్వం ఇస్తే అందరూ కొత్త వాళ్ళు వస్తారు, అందరికీ లెక్కలు చూపించాల్సి వస్తుంది. మరి గుడి మా చేతకి వెళ్ళిపోతుంది, మేము రాజకీయం ఇక్కడ చేసేది బంద్ అయిపోతుంది అని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళ స్వార్థం కోసము కొత్త సభ్యత్వము ఇయ్యనిస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు పోయిన బోనాల పండుగకు ఎంత ఖర్చు వచ్చింది, ఎంత కలెక్షన్ అయ్యింది, ఎంత వచ్చింది, ఏం కథ, ఇప్పటి వరకు ₹1 కూడా లెక్క చూపించలేదు. అసలు లెక్కలేదండి ఇప్పటి వరకు అసలు ఎంత ఏం కథ అని. మళ్ళా బోనాల పండుగ వస్తుంది వచ్చే నెల, ఈ నెలనే వచ్చే నెల. మళ్ళా ఏదో బోనాల పండుగ కూడా వారం నెలల ముంగట తూతూ మంత్రంగా ఏదో ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసి లెక్కలని చెప్పి చేసేస్తారు, అయిపోతుంది. అదే కొత్త సభ్యత్వం ఇస్తే మళ్ళీ ఒక 500-600 మంది అందరు మన కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి అందరు లెక్కలు అడుగుతారు కాబట్టి మరి గుడి మా చేతికి వెళ్ళిపోతుందని చెప్పి భయపడుతున్నారు కొంతమంది. అందుకే కొత్త సభ్యత్వం ఇస్తారు, అందరికీ అర్థమవుతుంది ప్రజలకు. కానీ మీ స్వార్థం కోసము మరి ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు. ఏది ఏమైనా కూడా మీరు కొత్త సభ్యత్వం ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అమ్మవారి గుడి అనేది అంబర్పేట ఊరి గుడి, ఖచ్చితంగా అందరికీ హక్కు ఉంటుంది అడిగేది. చాలా మందికి పెద్ద మనుషులు అసలు వెనకడికి ఎవరికి అంబర్పేట సంబంధం లేని వాళ్ళకే మెంబర్షిప్ ఇచ్చిర్రు. అంబర్పేటలో ఉన్న వాళ్ళు చాలా మంది మెంబర్షిప్ లేదు, అవన్నీ అది మీకు కూడా తెలుసు. కాబట్టి మరి ఏదో నిబంధనలు పెట్టి కొద్దిమంది కన్నా ఒక 500 మంది కన్నా ఖచ్చితంగా మీరు మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అంతేగాని ఇవ్వకుండా కాలయాపన చేస్తే మాత్రము మరి అది సరైన పద్ధతి కాదు అని చెప్పి మరి గుడి పెద్ద మనుషులకు మేము తెలియజేస్తున్నాం. జై బుజ్లీ వంకల అమ్మకు జై.